హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హెరిడేటరీ అంటే వంశపార్యపరంగా మనకి డెంటల్ ఇష్యూస్ వస్తాయా రావా అన్నది ఈరోజు చూద్దాము. సో దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్. సో వీ హ్యావ్ 4 branches: బంజారా హిల్స్, కొండాపూర్, కూకట్పల్లి అండ్ మనకొండ. సో ఈరోజు వచ్చేసరికి హెరిడేటరీ. సో మనకి వంశపార్యపరంగా డెంటల్ ఇష్యూస్ వస్తాయా రావా అన్నది అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో ఎస్ అండి, కొన్ని ప్రాబ్లమ్స్ వరకు మనకి వంశపార్యపరంగా వస్తూ ఉంటాయి. లైక్ టూత్ షేప్ అండ్ సైజ్, అంటే పన్ను ఆకారం కానీ పన్ను సైజ్ కానీ మనకి వంశపార్యపరంగా వస్తూ ఉంటాయి. లైక్ కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉండడం కానీ, గ్యాప్ రావడం కానీ, ముందుకు రావడం కానీ, కొంతమందికి ఓవర్ బైట్, డీప్ బైట్ అని అంటూ ఉంటారు. సో ఇవన్నీ మనకి హెరిడిటరీగానే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మనకి గమ్ డిసీజెస్, అంటే మనకి చిగుర్ల సమస్య కానీ, లేకపోతే బోన్ లాస్ అవ్వడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి వంశపార్యపరంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి పన్ను మీద పన్ను ఉండడం కానీ, సో ఇవన్నీ మనకి పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి? సో మనం హెరిడిటరీలో వచ్చే ప్రాబ్లమ్స్కి మనమైతే ఫస్ట్ అవి రాకుండా అయితే మనం ఏం చేయలేము. బికాజ్ ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి ఇస్తూనే ఉంటారు, హెల్త్ ఇష్యూస్ అనేవి మనం తీసుకుంటూనే ఉండాలి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే సో ఏ హెల్త్ ఇష్యూస్ అయినా, లైక్ మనకి జనరల్ గా లైక్ బీపీ కానీ, డయాబెటిక్ కానీ, లేకపోతే ఏదైనా డెంటల్ ఇష్యూస్ కానీ, ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో డెంటల్లో వచ్చేసరికి లైక్ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళడం వల్ల కానీ, లేదు అనుకుంటే మీకు టీత్ అలైన్మెంట్ లేదు, ఆర్థో ట్రీట్మెంట్ కావాలి, సో అది కానీ, ఇవన్నీ మనం ముందుగా చూసుకుంటూ ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు. సో దీనికి సొల్యూషన్స్ అంటూ మనకి ఓన్లీ ద ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, బ్రషింగ్ టెక్నిక్ మార్చడం కానీ, కొంతమందికి ఏంటి అంటే లైక్ టూత్ వీక్గా ఉంటాయి. సో అది ఓన్లీ ద ఇష్యూ ఏంటంటే మనకి కొంతమందికి ఫ్లోరైడ్ వల్ల టూత్ వీక్ అవుతూ ఉంటాయి. సో మన విలేజెస్లో వాటర్ కానీ ఇవన్నీ చేంజెస్ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి లైక్ మనకి ఫ్యాక్టర్స్లో కూడా ఏంటి అంటే ఫుడ్ డైట్ కానీ, సో మనం తీసుకునే ఫుడ్ కానీ, లేకపోతే మనం తీసుకునే వాటర్ కానీ, ఇలా దీని వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏదున్నా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలాంటి వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఫస్ట్ వచ్చేసరికి మనము బ్రషింగ్ టెక్నిక్ అన్నది మనం కరెక్ట్గా చేస్తూ ఉండాలి. అండ్ ఏదైనా పన్ను పుచ్చిపోయినా కూడా వెంటనే మన దానికి ఫిల్లింగ్ చేయడం కానీ, లేదు అంటే మనకి లైక్ పుచ్చు అన్నది ఇంకా డీప్గా ఉంటే రూట్ కెనాల్ చేయడం కానీ, ఇవన్నీ మనం స్టార్టింగ్ స్టేజ్లో చేసేస్తూ ఉంటే పన్ను తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ డైట్ కూడా, లైక్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది కొంచెం హెల్తీగా తీసుకుని తిన్న వెంటనే మనం గార్గిల్ చేసి స్పిట్ చేసేస్తూ ఉంటే సో పన్ను పుచ్చి ఇవన్నీ పట్టకుండా ఉంటాయి. సో ఈ టాపిక్లో మీకు ఏమైనా క్వశ్చన్ కానీ, డౌట్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.